ఏమైనా మాట్లాడదామన్నా భయం అవుతుంది నాయన. ఈ వీడియో ఎవడన్నా చూసిండని నా పిల్లలు ఇలా వల్ల కొడతారని చెప్పించి, అమ్మ మీరేందిరా గిట్లున్నారు, గిట్లా అడుగుతారు క్వశ్చన్లు. సో నేటి యువత మననైతే కొన్ని క్వశ్చన్లు అడిగింది అన్నమాట. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్దామని చెప్పి డిసైడ్ అయినా నేను ఈరోజు. అందుకే ఈ చెరువుగట్టుకు వచ్చి కూర్చున్నా. మన ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి, ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ అండర్ గ్రాడ్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ విచ్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్? సో నార్మల్గా అబ్రాడ్కి అందరూ మాస్టర్స్ చేయడానికి వచ్చారు, కానీ నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లా వచ్చినావు అని చెప్పి. సో నార్మల్గా ఇండియాలో ఎట్లయితే ఇంజనీరింగ్ చేస్తావు ఇంటర్ తర్వాత, అట్లనే ఇక్కడికి రావాలంటే కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వాలా, కొన్ని ఇంగ్లీష్ టెస్ట్ ఉంటాయి, అవి క్లియర్ చేయాలా, అంతే. అండర్ గ్రాడ్కి వచ్చేయచ్చు. లైక్ ఇంజనీరింగ్కి ఎట్లయితే ఎంట్రన్స్ ఉంటుందో యూఎస్కి కూడా అట్లనే వీసా ఉంటుంది, సింపుల్. మీకు ఇంటర్ అయిపోయాక యూఎస్ రావాలనుకుంటే సేమ్ అంతే, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా, వచ్చేసి అలాగంతే. కానీ సింగిల్ పాయింట్ ఏంది అని అంటే, ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్కి అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీకి 10x మనీ వేసుకోండి. ఇండియాలో ఫర్ సపోజ్ ఒక 50 lakhs ఇంజనీరింగ్ అయిపోతుంది అనుకో, ఇక్కడ సింపుల్గా ఒక 1 crore. ఒక మీరు యావరేజ్ యూనివర్సిటీ, మరీ లో లెవెల్ యూనివర్సిటీ కాకుండా, మరీ హై లెవెల్ యూనివర్సిటీ కాకుండా, యావరేజ్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఒక 80 to 1 crore అయితే ఈజీగా అవుతుంది. అండర్ గ్రాడ్కి వచ్చినా, ఇంజనీరింగ్ చేయడానికి వచ్చినా, ప్రస్తుతం నాది 3rd year ఫైనల్ సెమిస్టర్ అయిపోయింది, ఇప్పుడు 4th year. సో మోర్ 1 year, లైక్ 2025 అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు మై డిగ్రీ విల్ బి ఫినిష్డ్. దాని తర్వాత ఏంది అన్నది ప్లాన్ చేయాలా మెల్లగా. కొన్ని ప్లాన్స్ అవుతున్నాయి, అవి సక్సెస్ అయితే లేదో మీకే చూపిస్తుంటా ప్రతి ఒక్కటి. సో అప్డేట్ ఉండడం. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. వాట్స్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్? What's the best piece of advice you have ever received while coming to the abroad or before coming to the abroad అంట? హానెస్ట్గా చెప్పాలంటే రాకు, ఇంతే, ఇంతకన్నా ఎక్కువేం లేదు. ఇక ఆ మాట విన్న తర్వాత జోబులో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. రాకు అని అన్నారు కుల్లం కుల్ల. ఎందుకు? అరే నువ్వు ఇండియాలో మంచిగా దోస్తులతో గీస్తులతో తిరుగుతున్నావు, నువ్వు మంచి క్రికెట్ ఆడుతున్నావు, మంచిగా ఫుట్బాల్ ఉన్నావు, అంతా మంచి స్పోర్ట్స్ గీస్తున్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు, అంతా రచ్చ రచ్చ రాడు ఉంటుందని విన్నా. బట్ నేను నమ్మలే. అమెరికా పోతా, నేను చిల్లు కొడతా, నేను క్లాస్ చదవాలా, నేను చదువుకోవాలా, ప్రాజెక్టులు డిజైన్ చేయాలా, నేను పైసలు సంపాదించాలా, ఇది ఉండే థాట్. అదొక రచ్చ రచ్చ మైండ్ సెట్ ఉండే అప్పుడు ఇంటర్ తర్వాత. ఇక తెలిసి నిబ్బి అంటారు, ఇక ఆ స్టేజ్ మొత్తం నిబ్బగడే స్టేజ్ ఉండే. అట్లా వచ్చేసినాం అన్నమాట. వచ్చేసి ఆ నిబ్బా స్టేజ్ నుండి 2 సంవత్సరాలు దెబ్బ కొడితే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది అట్లా. ఇప్పుడు ఎవడన్నా నన్ను అడిగిండు అనుకో, నేను రాకు అని చెప్తా. కానీ వాడేం చేస్తాడు, నేను వస్తా అని చెప్పి నా లెక్కని బిహేవ్ చేస్తాడు. అది చైన్ అన్నమాట. అట్లా చైన్ నడుస్తూనే ఉంటుంది, అది ఆగదా చైన్ అన్నది. సో వాడు మాట్లాడుతూనే ఉంటాడు. వాడికి వచ్చిన తర్వాత వాడు ఇంకొకటి చెప్తాడు అన్నమాట, అదే రాక రైడ్ ఏమి ఉండదు రా లైఫ్ అని చెప్పి, నేను బీక్తా అంటాడు, ఆడొస్తాడు. దిస్ ఇస్ చైన్ అన్నమాట. ఆ చైన్ అట్లా నడుచుకుంటూ పోతుంది. మీరు వస్తూనే ఉండండి, పాత పెట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ మీరు ఇట్లనే బ్లాక్ చేస్తారు, మీరు ఇట్లనే చెప్తారు, మీరు ఇట్లనే పోతారు మళ్ళీ. సో అది నడుస్తుంటుంది అన్నమాట కంటిన్యూ. సో ప్రతి ఒక్కళ్ళు అయితే బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ రాకని చెప్తారు. ఇక నా వేరే వాళ్ళకి ఏం చెప్తారో నాకు తెలియదు. ద మిత్స్ అబౌట్ యూఎస్ఏ అని చెప్పి. సో దీనికి నేను ఆన్సర్ చేయాలంటే 2 విషయాలలో ఆన్సర్ చేస్తా. ఎట్లా అని అంటే, మస్తు మంది అనుకునేది ఏంటి అంటే యూఎస్ఏలో లైఫ్ చిల్ ఉంటుంది, లైక్ గుద్దాలు చిల్ కొట్టవచ్చు, మస్తు టైం పాస్ చేయొచ్చు, తిరగొచ్చు, ఫ్రెండ్స్ గిన్స్ మస్తు హ్యాపీ ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ పాయింట్ ఏంటి అని అంటే, నువ్వు ఇక్కడికి వచ్చినాక లైఫ్ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ అవుతుంటుంది. లైక్ ఫర్ వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ కంప్లీట్లీ రఫ్. సో ఎట్లుంటుంది అని అంటే, సో ఇండియాలో ఉన్నప్పుడు లైఫ్ ఎట్లుంటుంది అని అంటే, ప్రతి ఒక్కటి మీ మామ అండ్ డాడీ తెచ్చిస్తారు నీకు, ప్రతి ఒక్కటి తెచ్చి పెడుతుంటారు, తిను అని చెప్పి. నువ్వు బయటకు వెళ్ళాలంటే బండి ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, తిరగాలంటే ఏమని ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి నీ ఓన్గా నువ్వు ఓన్ చేసుకోవాలి. వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యూ కేమ్ ఫ్రమ్, నువ్వు రిచ్ కానీ పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఏంటన్నా కానీ, నీ సొంతగా నువ్వు ప్రతి ఒక్కటి చేసుకోవాలన్నమాట. అయితేనే నువ్వు కూడా బతకగలుగుతావు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ దాట్ బతికేయచ్చు, చిల్లు కొట్టవచ్చు, మస్తు అది ఇది పోరిలు గిరిలు అని చెప్పి. ఏముండదు. నువ్వు ఇక్కడికి వచ్చినాక నీకు అర్థమవుతుంది. ఇదైతే కంప్లీట్ మిస్కన్సెప్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అయితే హౌసింగ్ గురించి. నార్మల్గా అందరు ఏమనుకుంటారు అంటే, ఒక ఇంట్లో ఒక 5-6 మనోళ్ళు ఉండి, లైక్ ఇండియన్స్ ఉండి, తెలంగాణ వాళ్ళు ఉండి ఫుల్ చిల్లు కొట్టచ్చు, హ్యాపీగా బతకొచ్చు, అందరు మనోళ్ళే ఉంటారు,
మస్తు బ్యాచిలర్స్ గీచిలర్స్ అంటారు, అండర్ గ్రాడ్స్ ఉంటారు, లేకపోతే మాస్టర్స్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళే అన్నలు గిన్నెలు చిల్లు ఉంటుంది అనుకుంటావు కావచ్చు. రోజుకి ఒక లొల్లు అవుతుంది. ఏదైతే పక్క నేను చెప్తా, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండే ఇంట్లో ఉండు, ఇట్స్ ఓకే, నువ్వు ఓన్లీ నీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళతో ఉంటున్నావు, లేదంటే ఓన్లీ నీ కజిన్స్తో ఉంటున్నావు అంటే ఏదో నువ్వు ఆపుకుంటావేమో కోపం అది ఇది. కానీ బట్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, అది నీకు ప్రతి మ్యాటర్లో ఒక లొల్లి అవుతుంటుంది. లైక్ మోస్ట్లీ బాయ్స్ అందరు ఉంటే ఏం కాదు, గర్ల్స్ బాయ్స్ ఉన్నారు అనుకో ఒక రూమ్లో, కంపల్సరీ గొడవలు అవుతాయి. 100% గొడవలు అవుతాయి. 100% నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి నీ లీజ్ ఎండ్ అయ్యే లోపే ఆ రూమ్లోకి వెళ్ళి వెళ్ళిపోబడుతుంది. నువ్వు ఎంతో అనుకుంటావు, మా దోస్తులు ఉన్నారు ఇచ్చి పడేస్తా, చిల్లు ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా. నువ్వు వచ్చినాక నెలకో రూమ్ చేంజ్ కావడుతుంది, లేదంటే 6 నెలలకో రూమ్ చేంజ్ కావడుతుంది. అదైతే 100% అది. పీపుల్ థింక్ ఇట్స్ అ మిత్, బట్ దట్ ఈస్ 100% ట్రూ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ అమెరికన్ క్లాస్ రూమ్స్ అంట. క్లాస్ రూమ్స్ ఏం డిఫరెంట్ ఉండే, క్లాస్ రూమ్స్ అంతా బెంచ్లు గించెలు అంతా సేమ్ ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మన దగ్గర మొత్తం సార్లకి లోపల రాగానే నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఇదేం ఉండదు అన్నమాట. ఆయన వచ్చినా దేకరు, వెళ్ళిపోయినా దేకరు. నీకు ఒకవేళ వాటర్ తాగాలనిపిస్తే ఇండియాలో నువ్వు లేపి సార్ వాటర్ అని అడుగు, ఏం ఉండదు. ఇక్కడ డైరెక్ట్ తీసుకోవాలా, డైరెక్ట్ తాగాలా. నీకు వాష్రూమ్ పోబుద్ది అయిందా, నువ్వు ప్రొఫెసర్ని అడుగు, ఎవరిని అడుగు, డైరెక్ట్ లేచి వెళ్ళిపోతావు అంతే, సింపుల్. అయినా కూడా నేను క్వశ్చన్ చేయడు. నీ క్లాస్ వినబుద్ధి అయినంతసేపు నువ్వు వింటావు, క్లాస్ వినబుద్ధి కాలేదా బ్యాగ్ వేసుకుంటావు వెళ్ళిపోతావు. అండ్ ఆయన ఏం క్వశ్చన్ అడిగాడు, ప్రొఫెసర్ నిన్న ఒక మాట కూడా అన్నాడు, బికాస్ నీ క్లాస్ నచ్చలేదు నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే, సింపుల్. బట్ ఇండియాలో లేపి కొడతారు గట్టిగా. సో అవేముండే అన్నమాట ఇక్కడ. అదొకటి ఎంజాయ్ చేయాల్సిన విషయమే. బట్ ఆ క్లాస్ వినకపోతే ఫెయిల్ అయ్యి కూర్చుంటావు, దాని తర్వాత ఇంట్లో అట్లుంటుంది. అందుకే చదువుకోండిరా. సో ఇంకో క్వశ్చన్ ఏంది అని అంటే, డూ F1 స్టూడెంట్స్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆన్ క్యాంపస్ జాబ్స్? సి, అది మాస్టర్స్ అయినా అండర్ గ్రాడ్ అయినా సరే ఇక్కడ వాళ్ళు అస్సలు ఇయ్యరు. పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. పార్ట్ టైమ్స్ ఇస్ ఈజీ. లైక్ నువ్వు వెళ్తావు, ఒక ఇంటర్వ్యూ ఇస్తావు, క్యాంపస్లో జాయిన్ అవుతావు, యూ విల్ గెట్ 20 hours per week and you will earn like wherever $300-400 per week. క్యాంపస్లో జాబ్ కొట్టాలనుకుంటున్నావు, ఒక పెద్ద కంపెనీ కొట్టాలనుకుంటున్నావు అని అంటే మాత్రం నీకు ఇక్కడ యూనివర్సిటీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యదు. ఇఫ్ ఇట్స్ టాప్ యూనివర్సిటీ అండ్ యు ఆర్ అ టాప్ స్టూడెంట్స్ తప్ప ఇయ్యరు నార్మల్గా. సో బయట నీది నువ్వు నీ సొంత స్కిల్తో కొట్టుకోవడమే బెటర్ తప్ప ఈ యూనివర్సిటీ వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం తూల్ కట్ట వచ్చేది ఏం లేదు. వీళ్ళు మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇక్కడ సిటిజన్స్కి, దాని తర్వాత గ్రీన్ కార్డ్ వాళ్ళకి, దాని తర్వాత ఇక్కడ పుట్టి పెరిగి మంచి స్లాంగ్లో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి, దాని తర్వాత మనోళ్ళకి. మనోళ్ళు టాప్లో రావాలంటే నీకు వేరే లెవెల్ స్కిల్ ఉండాలా, నువ్వు సుందర్ పిచ్చే గిందర్ పిచ్చే అంత లెవెల్ ఉండాలా, నువ్వు ఆ లెవెల్ పోతేనే నీకు వస్తుంది. లేదంటే అంతే వీడి పిచ్చని కళ్ళొద్దా బయట బయట వేసుకోవాలి అంతే, ఎట్లనో ఒకట్లా చేసుకోవాలి. ఏం చేస్తాం, తప్పదు మనకి. సో మన పెద్ద ఒక క్వశ్చన్ అయితే అడిగిండు, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ట్రంప్స్ ఎరా అండ్ పాలసీస్ ఆన్ F1 స్టూడెంట్స్ అని చెప్పి, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ప్రస్తుతానికైతే హీ డెంట్ కేమ్ యట్, లైక్ అతను ఇంకా రూలింగ్ స్టార్ట్ చేయలేదు. January 20కి వస్తున్నా ట్రంప్, అదే సంథింగ్ ఓత్ తీసుకోవడం ఉంటుంది కదా, అదే ప్రమాణ స్వీకారం. సో సంథింగ్ ఆయన Jan 20కి అయితే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాడు. దాని తర్వాత నుండి ఏమవుతుంది అన్నది అయితే మన చేతిలో లేదు. సో మ్యాక్సిమం అనుకుంటున్నారు ఏంది అని అంటే, నువ్వు లీగల్ అయ్యి మంచిగా క్యాంపస్ జాబ్ చేసుకుంటా, నువ్వు కాలేజ్లో జాబ్ చేసుకుంటా, లేదంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అని అంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక తెలుసుగా మన వాళ్ళు చేసి చిల్లర పంచాయతీ కొన్ని ఇక అట్లాంటివి ఉన్నాయని మాత్రం, అంటే మనం కూడా చేసాం అనుకో అది వేరే మ్యాటర్. అట్లాంటివి చేసినాం అంటే మాత్రం ఏమవుతుంది అన్నది తెలియదు. ఇక అది దేవుడికి వదిలేయాలా, ట్రంప్కి వదిలేయాలా, ఎవరికి వదిలేయాలా అయితే తెలియదు. బట్ మ్యాక్సిమం అయితే జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూఆర్ లీగల్ అండ్ వర్కింగ్ గుడ్, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, దెన్ మీకేం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ అది ఇల్లీగల్ వాళ్ళని డిపోర్ట్ చేస్తే అది అన్నాడు, కానీ మీకైతే ప్రాబ్లం ఉండదు 100%. సో ఏడనైతే మన పని గిని చేస్తారో ఆడన్నీ మాట్లాడేసి పెట్టేసుకోండి అనమాట. ఏం ప్రాబ్లం వచ్చినా మీరు మాతో ఉండండి అని చెప్పి సెట్ అంతే. వాట్స్ వన్ థింగ్ యూ మిస్ మోస్ట్ అబౌట్ ఇండియా వైల్ లివింగ్ ఇన్ ద USA? ఫస్ట్ థింగ్ మా అమ్మ, అండ్ సెకండ్ థింగ్ ఫుడ్, థర్డ్ థింగ్ నా ఫ్రెండ్స్, అట్లా. సో ఫస్ట్ థింగ్ అయితే నా పేరెంట్స్ అన్నమాట, ఆల్వేస్ మామ్ అండ్ డాడ్. అండ్ మా బట్టర్ గాడు ఒకడు,
ఒకడు ఉంటాడు మా ఇంట్లో, వాడి ఫోటో ఇడేస్తా. సో వాడిని నేను ఎట్లా అంటే, నేను ఇండియా మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు ట్రిప్ నుండి వచ్చేసే ముందు ఒక 10 days ముందేమో వాడిని పర్చేస్ చేసి వాడిని తీసుకొని నేను ఇంట్లో వదిలేసి వచ్చేసిన అనమాట. బట్ వాడు ఇప్పుడు ఇంత అయిండు. వాడిని మిస్ అవుతున్నా నేను మోస్ట్లీ. అండ్ ఆల్సో మా పేరెంట్స్ అండ్ ఫుడ్ అయితే అందరు మిస్ అవుతారు. ఇఫ్ యు ఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ టెక్సస్ అండ్ సమ్ ఇండియన్ స్టేట్స్ లైక్ క్యాన్సస్ అట్లాంటి స్టేట్స్లో బతికితే తప్ప మాలాంటి ఇటు న్యూయార్క్, డెలావేర్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, మేరీలాండ్ ఇటు సైడ్ ఉండేటోళ్ళకైతే ఎగురుతూనే ఉంటుంది. సో మిస్ అవుతుంటాం అన్నమాట ఫుడ్. సో మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంది అని అంటే, డూ యూ సెలబ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ వైల్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ అండ్ హౌ డూ యూ సెలబ్రేట్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియన్ ఫెస్టివల్స్ ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లుండే నా తలరాత అట్లుండే. నేను అంటే ఐ వాజ్ లైక్ అవుట్ ఆఫ్ మై హోమ్ వెన్ ఐ వాజ్ లైక్ 16 years old. నేను చిన్నప్పుడే లైక్ ఐ వాంటెడ్ టు ఎర్న్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సమ్ స్టఫ్. సో నేను బయటకు వచ్చి నేను జాబ్ చేసుకొని ఐ హ్యావ్ ఎర్న్డ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ లైక్ నేను 17 years ఉన్నప్పటి నుండి ఐ హ్యావ్ నాట్ సెలబ్రేటెడ్ ఎనీ ఫెస్టివల్స్ లైక్ వినాయక చవితి. ఐ వాంటెడ్ టు లైక్ అప్పటి నుండి నాకు ఒక్క ఇయర్ అన్న నేను హైదరాబాద్లో ఉండాలా, లైక్ సెలబ్రేట్ చేసుకోవాలా, మంచిగా ఫ్రెండ్స్తో తిరగాల, చిల్లు కొట్టాలా అని ఉండే. కానీ నాకు ఎందుకో పాసిబుల్ కావట్లేదు నాకు అప్పటి నుండి ఇప్పటిదాకా. అండ్ ఐమ్ ప్లానింగ్ టు గో ఇండియా నెక్స్ట్ ఇయర్ వైల్ ఇట్స్ వినాయక చవితి అండ్ దసరా అన్నీ ఉంటాయి కదా. సో 2025లో ఆ టైంలో వెళ్దాం అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్. సో ఐ హ్యావ్ టు సీ. అండ్ ఐ మిస్ నేను ఇప్పటికీ కాల్ చేస్తుంటా లైక్ ఇక్కడ ఉన్న సెటిల్ అయిన వాళ్ళకి, గ్రీన్ కార్డ్ వాళ్ళకి, అన్న వాళ్ళకి కాల్ చేసి ఐ లాస్ట్ లైక్ దెర్ ఈస్ ఎనీ ఫెస్టివల్స్ లైక్ మీ ఇంటి దగ్గర వినాయక చవితి అవుతుందా, గణేశుడిని పెట్టిరా, లేకపోతే కైట్స్ ఎగిరేస్తురా, నేను వస్తా అని చెప్పి ఐ ఆస్క్ ఎవ్రీవన్ అనమాట. సో దే సే సమ్ టైమ్స్ ఓకే ఇక్కడ అవుతుందని చెప్పి. బట్ ఆ టైంకి నాకు ఏదో వర్క్ ఉండడమో నేను వెళ్ళడం పాసిబుల్ కాదు. నేను ఎంత షెడ్యూల్గా ప్లాన్ చేసుకున్నా కూడా నాకు ఆఫ్ దొరకకపోవడో, లేకపోతే నాకు వెళ్ళడం పాసిబుల్ కాకపోవడో, ఏదో ఒక లఫడాలు అవుతుంటే అన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు ఒకటి అడిగిండు అనమాట క్వశ్చన్, లైక్ మీ ఫ్యామిలీ కాకుండా ఇంకెవరన్నా మిస్ అవుతున్నావా అని అడిగిండు. లైక్ మా మమ్మీ, అక్క, డాడీ బట్టర్ కాకుండా ఇంకెవరన్నా మిస్ అవుతున్నావా అని అడిగిండు అన్నమాట. మిస్ అవుతున్నా, ఆటో డ్రైవర్లను మిస్ అవుతున్నా నేను. ఎట్లుంటుంది మన ఆటో డ్రైవర్లు తెలుసు, మన హైదరాబాద్ ఆటో డ్రైవర్లు ఎట్లుంటారు, మొత్తం గల్లీ మొత్తాన్ని ఒక ఆటోలో కుసాయించి పోతారు చూడు, అసలు ఆటో డ్రైవర్లను మిస్ అవుతున్నాను అనమాట నేను. ఎందుకంటే ఇటు ఆటోలు ఉంటే మస్తు ఖుషిలో తిరుగుతుండే అనమాట. ఏడికి పడితే అడిగిన అమ్మో $5 $10 ఇచ్చి అటు ఇటు గిరా అని తిరుగుతుండే. ఏడికి వాళ్ళన్నా కార్ వేసుకుని వాళ్ళంటే దిమాగ్ ఖరాబ్ అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుండి నేను ఆటో డ్రైవర్ అయిదాం అనుకున్నా చిన్నప్పుడు. ఫస్ట్ అట్లా నాకు చిన్నప్పుడు మా టీచర్ అడిగిండే అనమాట, నువ్వు ఏమవుతావు అని అంటే ఆటో డ్రైవర్ అవుతానన్నా. అందుకే నా ఆటో డ్రైవర్లను మిస్ అవుతాను నేను ఎక్కువ, అట్లా అన్నమాట. సో ఇదే ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి మనం ఎండ్ చేసేద్దాము. సో లాస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటి అని అంటే, హౌ డూ యూ బ్యాలెన్స్ అకాడమిక్స్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ యాజ్ అన్ F1 స్టూడెంట్. సో మనం దీన్ని కూల్ పని అని చెప్పి పెట్టేద్దాం అన్నమాట. సో మనల్ని బ్రో అడుగుతున్నాను అనమాట, నువ్వు చదువు కూల్ పని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని. దీనికి ఆన్సర్ నేను ఎట్లా చెప్పాలంటే, ఇట్ డిపెండ్స్ బ్రో. నువ్వు ఒకవేళ పైసలు ఉన్న ఫ్యామిలీ నుండి అయితే లోనో గీనో ఏదో ఒకటి తీసుకొని నువ్వు అడ్జస్ట్ అయిపోతావు దాని మరి నీ చదువు అయిపోయేదా. లేదు నువ్వు ఏదైనా ఇట్లా కొంచెం నార్మల్ ఫ్యామిలీ ఇట్లా ఉన్నది అనుకో, ఇక చేయబడుతుంది నువ్వు కూల్ పని. తప్పదు, అది ప్రతి ఒక్కరికి తప్పదన్నమాట. ఇక డిపెండ్స్, అది నువ్వు ఎన్ని గంటలు చేస్తావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అన్నది ప్రతి ఒక్కటి డిపెండ్. నీకు ఏ రోజు అయితే కాలేజ్ ఉందో ఆ రోజు ఆపుకొని వేరే రోజులు కూల్ పని చేసుకొని మెల్లమెల్ల కొంచెం పైసలు సంపాదించుకొని దేనికన్నా అదే యూజ్ చేసుకోవాలి. ఇక అట్లా ఏమైనా మాట్లాడదామన్నా భయం అవుతుంది. ఆయన ఈ వీడియో ఎవడన్నా చూసినని నా పిల్లల వల్ల కొడతారని చెప్పించి, అమ్మ మీరేంద్రా గిట్లున్నారు, గిట్లా అడుగుతారు క్వశ్చన్లు ఓన్తే అయిపోయింది, ఏం చేస్తాం అట్లున్నది. పార్ట్ టైంల గురించి మాట్లాడితే అదో పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ తాత వచ్చిండు, మళ్ళీ తాత వచ్చాడే అదరగొట్టి పోతాడే అని అంటాడు ఇప్పుడు వచ్చి చూడు. అదో భయం అవుతుంది ఆయన, ఏమవుతుందో పార్ట్ టైంల గురించి పంచాయతీ. చూద్దాం. పార్ట్ టైంలో అయితే మంచి ఆరామ్సే యూనివర్సిటీలో చేసుకోండి, 20 గంటలు చేసుకోండి, ప్రశాంతంగా బతకండి. బయటకు ఆశపడకండి. బయట ఆశపడితే మిమ్మల్ని కొట్టిన ఒకేసారన్నమాట. మీ ఆస్క్ మీ క్వశ్చన్లు అయితే నేను ఆన్సర్ చేసేసిన అనుకుంటున్నా ప్రతి ఒక్కటి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు కామెంట్స్లో అడిగేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. సో దట్స్ ఇట్ అన్నమాట. మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.
మనం వ్లాగ్స్ చేస్తూనే ఉందాం, మనం చూస్తూనే ఉంటాం. ఈ వ్లాగ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే కింద లైక్ చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు చేయలేదంటే మాత్రం కట్ ఇఫ్ మిత్రులు. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టేక్ కేర్ మామ, అందరికి హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, చిల్లు కొట్టండి. మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. So please subscribe, whatever.